So the patient who is suffering from the palsy, he is at home, but his master is coming to Jesus and asking to him. The patient is at the house, but the master is coming to Jesus and asking help for the servant. ఈ ఈ సేవకుడేమో ఆ పక్షవాతంతో బాధపడతా ఉన్నాడు. మరి యజమాని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. And Jesus, he didn't go to the house, but by his word he healed that person. యేసుక్రీస్తు వారు ఆ పక్షవాతంతో బాధపడుతున్న ఆయన గృహానికి వెళ్ళలేదు కానీ ఆ మాట ద్వారా ఆయనే స్వస్థపరిచాడు. So let us see one more case. It's found in Mark chapter 2, verse 1 to 5. మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూద్దాం. ఆయన నుండి లేచి గిబియా ప్రాంతమునకు యోర్దానుకు అతనికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడకు చెప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడినాడుట న్యాయమా అని ఆయన అడిగారు. అందుకు ఆయన, మోషే నీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుంచి చూస్తాం. అదేనా? ఆయన ఇష్టమున్నాడని ప్రవచించినప్పుడు అనేకులు చూస్తున్నారు కనుక వాక్యములో వారికి శ్రమ లేకపోయింది. ఆయన వారి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువుల ఒక మనుషుని ఎవరు చేత మోయించుకుని ఆయన So here we see there was a person who is suffering from the same disease of the servant of Centurion. The same disease, same one person is suffering. పక్షవాతంతో బాధపడుతున్న ఇంకొక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. Here the patient, four friends, they bring to Jesus. ఇక్కడ ఈ పక్షవాతంతో బాధపడుతున్న ఈ వ్యక్తి యొక్క నాలుగు స్నేహితులు మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చినట్టుగా చూస్తాం. Since they cannot bring to the door, they open the room and they bring the patient in front of Jesus. ఆయన యేసుక్రీస్తు వారు లోపలికి రాలేదు కానీ ఆ పైన ఉన్న కప్పు ఓపెన్ చేసినట్టుగా మనం చూడవచ్చు. So this person also, Jesus was moved with compassion and he says, "Son, your sins are forgiven. You take up your bed and walk." Immediately that person got healed. యేసుక్రీస్తు వారు మరి ఆ పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని చూసి ఆయన మీద జాలిపడి నీ పాపములు క్షమింపబడును గాక, నీవు స్వస్థత పడును గాక, నీవు నీ శాపం తీసుకొని నడువు అని ఆజ్ఞాపించినట్టుగా మనం చూడవచ్చు. So let's see one more incident from the book of John, chapter 5, the first 2 verses. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాము. John chapter యోహాను సువార్త 5వ అధ్యాయము first 2 verses. 1వ వచనం.